స్వతంత్ర పోరాటంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని సిద్దిపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. బ్రిటిష్ పాలక నిర్బంధ కాండకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో బహిరంగ సభ జరగనుందని చెప్పారు. ఇక 40 దేశాల ప్రతినిధులతో పాటు సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. రద్దు చేసి మరియు పేదలకు స్వేచ్ఛ కావాలని పోరాటం చేసింది. దున్నేవాడికి భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు వంచి ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో నిజాం రజాకారులు అరాచకాలు అకృత్యాలకు ఎంతో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఉదాహరణకు వీర బైరాలపల్లిలో 95 మంది వరకు ఊచకోత కోసి ఆడోళ్లను నగ్నంగా బతుకమ్మలాడించి చిత్రహింసలు పెడుతున్నటువంటి క్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి మరియు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా రక్షణ దళాలను ఏర్పాటు చేసి రజాకారులను మట్టి కరిపించినటువంటి గడ్డ ఈ చర్యల రద్దు చేసి మరియు